డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. ఈ వీడియోలో మనం క్యాండిడేట్స్ ఎంతమంది అప్పేర్ అయ్యారు, క్వాలిఫై ఎంతమంది అయ్యారు, తగ్గారా పెరిగారా, దీన్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకుందాము. సో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నీట్ రాసినటువంటి వాళ్ళకి వీడియోను షేర్ చేయండి, అలాగే వీడియోను లైక్ చేయండి. సో కట్ ఆఫ్ అనేది ఎవరు ఇచ్చిన ప్రిడిక్షన్ మాత్రమే, బేస్డ్ ఆన్ ఓల్డ్ డేటా, అంటే 25, 24, 23 డేటాను బేస్ చేసుకొని ఈసారి ఇంత ఉండొచ్చు అని చెప్పడం మాత్రమే కట్ ఆఫ్. సో ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ కి మనం చూద్దాం. ఒకసారి ఎన్టీఏలో క్లియర్ గా ఇచ్చినటువంటి ఈ డేటా మనకి జనరల్లో వచ్చేసి 2025లో 1,50,224 మంది రిజిస్టర్ చేసుకుంటే, ఇప్పుడు 2026లో మనకి 6,65,36 మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. అంటే మనకి 6,89,000 25లో రిజిస్టర్ చేసుకుంటే 6,65,000 26లో రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా ఎగ్జామ్కి 6,65,000 మంది జనరల్ క్యాండిడేట్స్ 25లో అపేర్ అయితే, ఈసారి 5,69,000 అపేర్ అయ్యారు. ఓకే, సో దట్ 3,38,000 25లో క్వాలిఫై అయితే, ఈసారి మనకి క్వాలిఫై అయినటువంటి జనరల్ క్యాండిడేట్స్ 2,91,000 మాత్రమే ఉన్నారు. ఓవరాల్గా వచ్చేసి జనరల్లో చూస్తే కాంపిటీషన్ అనేది అపీర్ అయినటువంటి క్యాండిడేట్స్ కానీ, క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ కానీ కొంత తక్కువ ఉందనేది వాస్తవం. ఓకే, సో 25 కన్నా 26లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కానీ, అపీర్ అయినటువంటి వాళ్ళు కానీ తక్కువ ఉన్నారనేది వాస్తవం. సో ఇక కేటగిరీ వైజ్ చూస్తే బీసీలు 9,48,025లో అపేర్ అయితే, 2026లో 9,48,000 రిజిస్టర్ చేసుకుంటే, 9,25,000 అపేర్ అయితే 5,64,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అదే ఇప్పుడు చూస్తే 2026లో 8,43,000 అపేర్ అయిన దానికి గాను 5,12,000, అంటే 5,64,000కి 25లోను 5,12,000 బీసీ కేటగిరీలో ఇప్పుడు, అంటే బీసీల దగ్గర కూడా కాంపిటీషన్ అనేది తగ్గిందనేది వాస్తవం. ఓకే, తర్వాత ఎస్సీ కేటగిరీ చూసినట్టయితే 3,22,000 ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అపేర్ అయ్యి 1,68,000 మంది క్వాలిఫై అయితే, ఈసారి 3,04,000 అపేర్ అయ్యి 1,59,000 అనేది క్వాలిఫై కావడం జరిగింది. ఇక ఎస్టీలో చూసుకున్నట్లయితే 1,43,000 అపేర్ అయ్యారు. సో 67,000 మంది లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారు. ఇక్కడ 63,000 మంది క్వాలిఫై కావడం జరిగింది ఈ ఇయర్. ఓకే, ఇక ఈడబ్ల్యూఎస్లో కూడా చూస్తే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కొంత కాంపిటీషన్ అనేది తగ్గింది అనేది వాస్తవం. ఓకే, సో ఓవరాల్గా 11,21,000 మంది ఇప్పుడు క్వాలిఫై అయితే, లాస్ట్ ఇయర్ 12,36,000 మంది క్వాలిఫై కావడం అనేది జరిగిందనమాట. సో దీని ప్రకారము మనకి కట్ ఆఫ్ అనేది కొంత తగ్గాలి యాక్చువల్గా కదా. సో కరెక్ట్గా దీన్ని బట్టే మనం కట్ ఆఫ్ని నిర్ణయిస్తామా అంటే కాదు. ఓకే, సో మనకి ఏపీలో చూసుకున్నట్లయితే ఒక 30,000 మంది ఇప్పుడు క్వాలిఫై అయితే, సో 30,000 మందికి సీట్లు వస్తాయా? కాదు. 30,000 మంది కాంపిటీషన్ ఉంటారా? కాదు. సో ఎవరికైతే టాప్ లేయర్లో ఉన్నారో సీట్ వచ్చే దగ్గర మాత్రమే కాంపిటీషన్ అనేది ఉంటుంది అనేది వాస్తవం. ఓకేనా, సో దీన్ని బట్టి మీకు కట్ ఆఫ్ తగ్గుతుంది. సో చాలా మంది ఈసారి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది అనడం అనేది కరెక్ట్ కూడా కాదనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకొక అనాలిసిస్, కేటగిరీ వైజ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ బేస్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఆఫ్ ద నీట్ 24, 25 అండ్ 26 కంపారిజన్ అనేది ఇక్కడే ఇచ్చారు వీళ్ళు. సో 24లో వచ్చేసి 50th పర్సెంటేజ్ 162గా ఉన్నిందనమాట జనరల్కి. 720 అవుట్ ఆఫ్ వచ్చాయి. సో
అప్పుడు 11,65,000 మంది ఉండడం జరిగింది. అదే 25లో చూస్తే 686 టాప్ ఉనింది, 144 అనేది కట్ ఆఫ్ మార్కు జనరల్ కొనిందనమాట. సో అప్పుడు టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 11 లక్షల మంది ఉన్నారు. అదే 26 చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది పెరిగింది, 213 మార్క్స్ ఉంది, 715 వరకు వచ్చాయి. సో క్యాండిడేట్స్ చూసుకుంటే తగ్గారనమాట. సో 25తో కంపేర్ చేస్తే, 24తో కంపేర్ చేస్తే క్వాలిఫైడ్ పీపుల్ తగ్గడం జరిగింది. సో 9,96,935 మంది మాత్రమే ఇక్కడ అన్రిజర్వ్డ్లో క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా బీసీలో చూసుకున్నట్లయితే మనకి మినిమం క్వాలిఫికేషన్ 127 గాను ఉనింది. సో వీళ్ళు 10 లక్షల మంది 24లో ఉంటే, అదే 25లో వచ్చేసి 8,86,000 మంది, ఇప్పుడు 8,11,000 మంది ఉన్నారు. గ్రాడ్యువల్ గా అనేది ఇది కూడా బీసీ కూడా తగ్గిందనమాట. సో ఎస్సీ దగ్గర చూస్తే 127 ఉనింది, కట్ ఆఫ్ అనేది 24లో, 25లో 113 ఉనింది. సో మినిమం కట్ ఆఫ్ అది. సో ఆ పైన వాళ్ళు అప్లై చేసుకోవడానికి కౌన్సిలింగ్ కి అర్హులనమాట. సో 24లో 34,420 మంది క్యాండిడేట్స్ ఉంటే, 25లో 31,995 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు 29,947 క్యాండిడేట్స్ ఉన్నారు. బట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది, 177 అయింది. సో మార్క్స్ అనేది క్యాండిడేట్స్ కి పెరుగుతూ ఉన్నాయన్నమాట. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ పీపుల్ తగ్గినా కూడా. ఓకే, సో ఇక ఎస్టీలో చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ 24లో 127 గాను మినిమం కట్ ఆఫ్ అది. సో 14,000 మంది క్వాలిఫైడ్ పీపుల్ గాను, 25లో 113 మార్క్స్ గాను, తర్వాత 13,940 గాను ఉన్నారు. ఇప్పుడు 177 అయింది మినిమం కట్ ఆఫ్. 12,000 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారనమాట, అంతకన్నా మార్క్స్ పైన వచ్చినటువంటి వాళ్ళు. ఇది ఇంకా చూసుకున్నట్లయితే ఎస్టీ పీడబ్ల్యూడి చూడండి, 11 మంది మాత్రమే ఉన్నారు ఈసారి. లాస్ట్ ఇయర్ 17, అంతకుముందు 13 ఉన్నారు. సో వీళ్ళు అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవడం మంచిది. ఎస్సీ పీడబ్ల్యూడి చూసుకుంటే 64 మంది ఉన్నారు ఇప్పుడు. పోయినసారి 48, అంతకుముందు 54 మంది ఉన్నారనమాట. సో ఓబీసీ పీడబ్ల్యూడి కింద 185 స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. అన్ని కూడా డిక్రీజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది ఓవరాల్ గా కట్ ఆఫ్, మినిమం కట్ ఆఫ్ లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో నంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తగ్గడం జరిగింది ఈసారి. సో మనకి ఆల్ ఇండియా కోటాకి ఇక్కడ ఎవరైతే తక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు అని అనుకున్నామో వీళ్ళు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి తీసుకోవడం మంచిది. తర్వాత ఈ మార్క్స్ తోనే మనకి స్టేట్ లో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 59,219 మంది 2025లో రిజిస్టర్ చేసుకొని 57K అపియర్ అయితే 36K అంటే 36,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అదే 26లో చూస్తే 65,000 అప్లై చేయగా 60,000 అపియర్ అయ్యారు ఎగ్జామ్ కి. సో వీళ్ళలో 33,000 క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకే, సో కంపారిటివ్లీ మనకి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 3,000 మెంబర్స్ ఇక్కడ క్వాలిఫై అవ్వడం తగ్గడం జరిగిందనమాట. ఓకే, సో అదే విధంగా మనకి తెలంగాణలో తీసుకున్నట్లయితే 2025లో 72,000 మెంబర్స్ రాశారు, రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళలో 70,000 రాశారు, 41,000 అనేది క్వాలిఫై అయ్యారు. అదే 26లో చూస్తే 73,000, లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు, 65,000 రాశారు. సో 38,000 క్వాలిఫై అయ్యారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనకి అప్పుడు 41,000 క్వాలిఫై అయితే ఇప్పుడు 38,000 క్వాలిఫై అయ్యారు. ఒక 3,000 మెంబర్స్ అయితే ఇక్కడ తగ్గిందనమాట కాంపిటీషన్ అనేది. సో ఏపీలో 33,000, తెలంగాణలో 38,000 అనేది క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్. ఇక్కడ మళ్ళా మనకి స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే, సో టాప్ లో ఉన్నటువంటి
ర్యాంక్‌లో ఎంతమంది ఉన్నారు? కాంపిటీషన్ అనేది ఇక్కడ స్టేట్ కోటాలో ఎలా ఉంది అనేది మనకి అర్థమైతుందనమాట. లాస్ట్ ఇయర్ 405గా కట్ ఆఫ్ అనేది ఉన్నింది. బేస్డ్ ఆన్ ఈ ప్రిడిక్షన్స్ అన్నీ చూస్తే మనకి లాస్ట్ ఇయర్ కన్నా కూడా కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే మినిమం కట్ ఆఫ్ కూడా ఇంతకుముందు 177 ఉంటే ఇప్పుడు 213 వరకు వెళ్ళిందనమాట. ఆల్ కేటగిరీస్‌కి పెరిగింది. 405 పోయినసారి కట్ ఆఫ్ ఉంటే ఈసారి వచ్చేసి మనకి ఒక 10 to 15 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. 415 ప్లస్ అయితే తెలంగాణలో జనరల్ కి కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సే కనిపిస్తూ ఉంది. 415, 420 అనేది సేఫ్ స్కోరు అని చెప్పొచ్చు జనరల్ కేటగిరీకి. అదే ఇక బీసీడీలో వచ్చేసి దాదాపు ఓసీలు ఆనుకొనే ఉంటారు. ఒక 5 మార్క్స్ వాళ్ళకన్నా తక్కువ అనుకుంటే 410 to 415 అయితే బీసీడీకి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక బీసీబీకి చూసుకున్నట్లయితే 405 వరకు ఉండొచ్చు. ఓకే, బీసీఏకి చూస్తే 380 వరకు ఉండొచ్చు. బీసీబీకి వచ్చేసి 405 వరకు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా బీసీసీకి వచ్చేసి 370, 365 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఒక 380 దాకా కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. 380, 385 దగ్గర కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఎస్టీకి కనిపిస్తూ ఉందన్నమాట. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ మాత్రమే ఇవి. ఓకే, ఎవరు కూడా ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఏమి ఇంతవరకే కట్ అవుతుంది అని చెప్పడం చాలా కష్టము. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది రిజల్ట్ మనకి మొత్తం ఆల్ ఇండియా కోటా కాబట్టి దీంట్లో టాప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఏపీలో కానీ స్టేట్లో కానీ ఉన్నారు అనే దాన్ని బట్టే మనకి కట్ ఆఫ్ అనేది అంచనా వేయడానికి కరెక్ట్గా సాధ్యమవుతుంది అనమాట. ఇక్కడ బల్క్గా మన వాళ్ళే ఉన్నారనుకోండి, కాంపిటీషన్ లెవెల్ అనేది పెరుగుతుంది. వేరే స్టేట్లో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనకి స్టేట్ కాంపిటీషన్ డొమిసైల్లో తక్కువగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఏపీలో చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టే 500+5 ఉండొచ్చు అని చెప్పాను. అదేవిధంగా 510 to 515 అనేది కట్ ఆఫ్ అనేది 100 దగ్గర 500, 500 వరకు కూడా కట్ ఆఫ్ పోయే ఛాన్స్ ఉంటుంది. 55 వరకు బీసీబీకి ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీసీఏకి చూసుకుంటే ఒక 480 వరకు కట్ ఆఫ్ వచ్చేసి 425, 430 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎస్టీకి చూసుకున్నట్లయితే 385 వరకు 380 to 390 వరకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎస్వీలో చూస్తే ఇంకొక 10 మార్క్స్ అనేది వేరియేషన్ అనేది ఉండొచ్చు, దీనికి తక్కువ అనేది ఉండొచ్చు. ఇది మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ప్లస్ ర్యాంక్స్ ఎలా వచ్చాయి, ఎంతమంది మన దాంట్లో క్వాలిఫై అయ్యారు, కట్ ఆఫ్స్ అనేది ఎలా పెరిగింది, కాంపిటీషన్ ఎలా తగ్గింది, దీన్ని బట్టి మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు అనేది ఇంకొక వీడియోలో కూడా కట్ ఆఫ్స్ అనేది లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి, ఏ ర్యాంక్ వరకు వచ్చాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూద్దాము ఏపీ తెలంగాణలో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అదేవిధంగా వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. నీటు ఇంజనీరింగ్కి ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మనము ఉమా గైడ్స్ ఛానల్లో చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్.